నమస్తే వెల్కమ్ టు వితి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు గోషామహల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వెల్లడి సీఎం కేసీఆర్ పై దళిత సంఘాల ప్రశంసల జల్లు సరూర్ నగర్ లో పాలాభిషేకం పీర్జాదిగూడలో మరో ఆలయం వీరప్ప గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మేయర్ డిప్యూటీ మేయర్ సీఎం కేసీఆర్ పై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఫైర్ యువకుల ఆత్మహత్యలకు సర్కారుదే బాధ్యతనని స్పష్టీకరణ ఇక డీటెయిల్స్ వస్తే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. గోషామహల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన కీలక ప్రకటన చేశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని నియోజకవర్గ ప్రజలు ఒత్తిడి చేస్తున్నారని, సీఎం నిధులు ప్రకటించిన వెంటనే స్పీకర్ ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని పేర్కొన్నారు. ఉప ఎన్నిక వస్తే కేసీఆర్ కు బడుగులు రైతులపై ప్రేమ వస్తోందన్నారు. అంతేకాకుండా గోషామహల్ నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ బీసీలకు సైతం 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవుతుంది అది పెద్ద మాట కాదని మీరు చాలా పెద్ద పెద్ద బాంబులు అసెంబ్లీలో నేను కలిసిన తర్వాత మీరు వేసినారు, కానీ ఇప్పటివరకు ఏమీ కాలేదు. ఇప్పుడు నా నియోజకవర్గం ప్రజలు కూడా రాజసింగ్ అన్న ఒక్కసారి మీరు కూడా రిజైన్ చేసేయండి. మీరు రిజైన్ చేసేస్తే మన నియోజకవర్గం కూడా పెద్ద పెద్ద ప్యాకేజీలు వస్తుంది, పేద ప్రజలకి లాభం దొరుకుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీ పేద ఓసీలు కూడా లాభం దొరుకుతుంది. కనీసం మంచి బిల్డింగ్లు రోడ్లు ఈ కేజీ టు పీజీ కాలేజీ కూడా మన నియోజకవర్గంకు వచ్చేస్తుందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు నేను మా అధ్యక్ష వారితో మాట్లాడుకుంటా, మా పార్టీ అధికారులతో నేను మాట్లాడుకుంటా, వాళ్ళకి ఒప్పించి నేను ఇమ్మీడియట్ రిజైన్ ఇచ్చేస్తా. కానీ రిజైన్ చేసే ముందు మీరు ఫస్ట్ ఒక ప్యాకేజ్ డిక్లేర్ చేయండి. గోషామహల్ నియోజకవర్గంకి ఇన్ని ప్యాకేజు 1000 కోట్లు చేస్తారా 100 కోట్లు చేస్తారా, అది మీరు ప్యాకేజ్ డిక్లేర్ చేసిన తర్వాత ఇంటింటికి 10 లక్షలు ఇచ్చిన తర్వాత అదే రోజు నేను స్పీకర్ గారి సమక్షంలో కానీ మీ సమక్షంలో కానీ నేను రిజైన్ ఇచ్చేస్తాను. చూసుకుందాం. రిజైన్ ఇచ్చిన తర్వాత బై ఎలక్షన్ వచ్చిన తర్వాత మీరు 100 కోట్లు పెడతారా, మీరు 1000 కోట్లు పెడతారా, ఎవరు గెలుస్తారు ఒక్కసారి చూసుకుందాం. ముఖ్యమంత్రి గారు అంటే ఇది నేను చెప్పేది మాట కాదు, ఇది ప్రజలు చెప్పే మాట, ప్రజల నుంచి వస్తున్న డిమాండ్. ప్రజల ఆశీర్వాదం వల్ల గెలిచిన ముఖ్యమంత్రి గారు ఇంకా కూడా ప్రజల ఆశీర్వాదం ఇస్తే ముందు కూడా గెలుస్తామని ఒక నమ్మకం మాకు ఉంది. కానీ మీరు బై ఎలక్షన్ గెలవనికి 100 కోట్లు 1000 కోట్లు అన్ని కుట్రలు, ప్రతి ఒక్క కార్యకర్తకి ఏ విధంగా జైల్లో వేయాలి, ఏ విధంగా అందరినీ పట్టుకొని జైల్లో పట్టేసి ఆ హుజూరాబాద్ ఎలక్షన్ 80% గెలవాలని మీరు ప్లాన్ చేస్తున్నారు కదా, అదే ప్లాన్, దానికైనా ఎక్కువ ప్లాన్ మొత్తం ఫోర్స్, తెలంగాణ పోలీస్ ఫోర్స్ నా నియోజకవర్గంలో పెట్టి ఎలక్షన్ చేపియండి. ఎవరు గెలుస్తారు చూసుకుందాం ముఖ్యమంత్రి గారు. కానీ నేను రిజైన్ చేయడానికి రెడీ. ముఖ్యమంత్రి గారు ప్లీజ్ ఒక ప్యాకేజ్ డిక్లేర్ చేయండి. ఇమీడియట్ చేస్తే అది నాతో అవుతుంది, అది పెద్ద మాట కాదని మీరు చాలా పెద్ద పెద్ద బాంబులు అసెంబ్లీలో నేను కలిసిన తర్వాత మీరు వేసి సరూర్ నగర్ డివిజన్ లోని అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ దళిత సంఘాల ఐక్య పోరాట సమితి అధ్యక్షులు బేరా బాలకిషన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. దళిత బంధు ద్వారా అర్హులైన వారికి 10 లక్షల రూపాయలు అందించడం దళితుల అభివృద్ధికి కేసీఆర్ చేస్తున్న కృషికి నిదర్శనమని అన్నారు. హుజూర్ నగర్ ఎన్నికల తరువాత అన్ని ఆగిపోతాయంటూ ఇతర పార్టీ నాయకులు చెప్తున్న మాయమాటలను దళితులు నమ్మొద్దని అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని దళిత బంధు పథకాన్ని తెలంగాణలో దళితుల అభ్యున్నతి దళితుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, దళితుల తదితరులు పాల్గొన్నారు.
జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ సంతకరా బిడ్డ రామగా వచ్చిందా జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ రామేశ్వరం నియోజకవర్గంలోని సరూర్ నగర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నాడో దళితుల అభ్యున్నతి కోసం, దళితుల ఉన్నతి కోసం, దళితుల సంక్షేమం కోసం మరి దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాల మీద ఉన్నదనే మాట ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. చారిత్రాత్మకంగా మరి దేశంలో ఎవరికి రాని ఆలోచన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వచ్చింది. మరి మీ అందరికీ కూడా తెలుసు, గతంలో రైతు బంధు ఇచ్చేటప్పుడు కూడా ఇది అవుతుందా పోతుందా అని చెప్పి చాలామంది కూడా హేళన చేసి మాట్లాడినారు. అంతెందుకు తెలంగాణ ఉద్యమం కోసం నడుము బిగించిన రోజు ఒకే ఒక్కడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నడుము బిగించి పిడికిలు పైకెత్తి ఎవరు వచ్చినా రాకపోయినా తెలంగాణ ఎట్లా రాదు అని చెప్పి కొన్ని లక్షల మందిని మరి సమీకరించి తెలంగాణ ఉద్యమాన్ని సాధించినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు. మరి అలాంటి వ్యక్తి ఇలా మన దళితుల కోసం చారిత్రాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నారు. కొందరు హేళన చేస్తూ ఉన్నారు, ఇది ఈ బంద్ వస్తే ఇంకో బంద్ వస్తుంది, అన్ని పోయిన తర్వాత అన్ని బంధులు పోతాయి, అన్ని ఉత్తమాటలు. మరి లక్షలాది మందికి ఉపయోగపడే ఈ దళిత బంధు పథకాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా ఈరోజు ముఖ్యమంత్రికి చేయూతనియాల్సిన అవసరం ఉందనే మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు సరూర్ నగర్లోనే, మహేశ్వరం నియోజకవర్గంలోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలందరినీ కూడా సమీకరించి ఇలా మరి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరి ఆయనకు మద్దతుగా ఇలా ఉద్యమాలు చేస్తాం. ఇక బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని బీజేపీ నేత మేడ్చల్ ఐటీ కోసల్ కన్వీనర్ వెంకటాచారి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే మోసాలను, వాటిపై వసూలు చేసే పన్నుల గురించి వివరించారు. ఈ సందర్భంగా వెంకటాచారి మాట్లాడుతూ విద్యా, వైద్యం విషయంలో బోడుప్పల్ ప్రాంతం చాలా వెనుకబడి ఉందని, ఇంత పెద్ద మున్సిపాలిటీలో ఒక్క లైబ్రరీ కూడా లేదని మండిపడ్డారు. ప్రతి ఇంటికి 8% చొప్పున పన్నులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై న్యాయ పోరాటానికి కూడా తాము సిద్ధమన్నారు. మొన్న చెప్పినట్టుగా మనం కొన్ని జిల్లాలకు సంబంధించి లైబ్రరీ సెస్ గురించి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా లైబ్రరీ సెస్ వసూలు చేయడం జరుగుతుందో దాని మీద కొంచెం ఇన్ఫర్మేషన్ సేకరించడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ని మీడియా ముఖంగా పంచుకొని ఎట్లయినా ప్రభుత్వాన్ని కోర్టుకు లాగాలనే ఒక సదుద్దేశంతో, ప్రజలకు న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజల దగ్గర 8% గ్రంథాలయ పన్నుని వసూలు చేస్తుందో అది అక్రమంగా వసూలు చేస్తుందో. అక్రమం అని ఎందుకు అంటున్నామంటే, ఎక్కడ కూడా గ్రంథాలయాలు లేవు రాష్ట్రంలో. ఆ గ్రంథాలయాలు లేవని ఇన్ఫర్మేషన్ నేను చెప్పట్లేదు, అధికారికంగా ప్రభుత్వం ఇచ్చిన లేఖల ద్వారా ఈరోజు మేము ముందుంచదలుచుకున్నాం. ఇంటి పన్నుతో సహా ప్రజలకు తెలియకుండా, కొన్ని చోట్ల తెలిసి కొన్ని చోట్ల తెలియకుండా 8% పన్నును వసూలు చేయడం జరుగుతుంది, గ్రంథాలయ పన్ను. ఈ 8% పన్నుకు తగ్గట్టు ప్రభుత్వం న్యాయం చేయలేదు. కొన్ని 8% ఏదైనా 100లో 1000లో ఉందా అంటే అదే కాదు, కొన్ని 100 కోట్లలో ఉంది. కేవలం నేను నివసిస్తున్న బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోనే 17, 18, 19 3 సంవత్సరాలే కలిపి 69 లక్షలు గ్రంథాలయ శాఖకు జమ చేయడం జరిగింది. అంటే మీరు ఊహించుకోవచ్చు, ఇంకా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా ఉంటుంది అనేది మీరు ప్రజలు ఊహించుకోవచ్చు. ఇక్కడ పోనీ 69 లక్షలు ఈ 3 ఏళ్లలో వసూలు చేసేది కదా, 69 లక్షలకి తగ్గట్టు ఖర్చు చూపించలేదు గ్రంథాలయానికి. అసలు గ్రంథాలయం లేదు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రంథాలయం పెట్టామని మేము 3 ఏళ్ల నుంచి లోకల్ యువత అందరం కలిసి నిరాహార దీక్షలు చేసినాము, ధర్నాలు చేసినాము, ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం, కలెక్టర్ వరకు వెళ్ళినాము. కలెక్టర్లు మారిరు, ఎంఆర్ఓలు మారిరు, కానీ ఇంతవరకు బోడుప్పల్కి గ్రంథాలయం మాత్రం రాలేదు. ఒకసారి ఆర్డీఓ గారి కాన్వాయింట్ అడ్డుకొని ఆర్డీఓ గారికి కూడా రాచెరువు దగ్గర విన్నపం చేయడం జరిగింది. అక్కడ కూడా అసలు ఎలాంటి ఉపయోగం లేదు. మల్లారెడ్డి గారికి చెప్పాము, రేవంత్ రెడ్డి గారికి చెప్పాము, మా ప్రజాప్రతినిధులైన వాళ్ళందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఇప్పటి వరకు యాక్షన్ లేదు. సో
సీఎం కేసీఆర్ పై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. ప్రభుత్వం 2 నెలలుగా నోటిఫికేషన్ పై ప్రకటనలు చేస్తోంది. 56,000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వస్తోందని నిరుద్యోగులు భావించారు. కేబినెట్ లో 56,000 ఉద్యోగాలపై చర్చ జరగలేదు. చర్చపై ఒక్క ప్రకటన కూడా వినిపించలేదని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూసి మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్లనే ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఈ మధ్య దాదాపు ఒక 2 నెలల నుంచి ప్రభుత్వం రేపో మాపో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్టుగా ఒక హడావిడి చేసింది. దాదాపు నిరుద్యోగుల్లో ఒక ఆశ రగిలించటమే కాదు, ఒక నమ్మకం కుదిరే విధంగా వ్యవహరించింది. ఇంత చేసి ఈసారి గ్యారంటీగా 50,000 పోస్టులకైనా 50 కాదు 56,000 పోస్టులకైనా ఒక నోటిఫికేషన్ వస్తుందేమో ఒక క్యాలెండర్ ప్రకారం అని అందరూ ఆశపడుతున్నటువంటి సమయంలో దానికి ఈ క్యాబినెట్ మీటింగ్ కాదు, ఈ నిర్ణయాన్ని వచ్చే క్యాబినెట్ మీటింగ్కు వాయిదా వేస్తున్నామని చెప్పి అన్నారు. నిన్న మళ్ళా క్యాబినెట్ మీటింగ్ అయింది. ఆ 56,000 ఉద్యోగాల ప్రస్తావన కూడా క్యాబినెట్ మీటింగ్లో జరగలేదు. దానికి సంబంధించి ఒక్కటంటే ఒక్క మాట కూడా నిన్న క్యాబినెట్ సమావేశం నుంచి మనకు వినబడలేదు. ఈలోగా హైదరాబాద్కు పట్టణాలకు చాలామంది యువకులు వచ్చేసి ఏదో ఒక కోచింగ్ సెంటర్లో చేరి శిక్షణ తీసుకుంటున్నారు. ఎగ్జామ్ కోసం రూములు తీసుకొని కిరాయికి వాళ్ళు చదువుతూ ఉన్నారు. కానీ వాళ్లకు ఆశ మాత్రం కలగటం లేదు. పోనీ ఇంకో రకంగా బతుకుదామంటే వాళ్ళకు కూలీనాలి చేసుకుంటాం తప్ప వాళ్ళకి ఇంకో అవకాశం లేదు. అట్లాంటి పరిస్థితుల్లోనే బతుకు మీద విరక్తి కలిగి పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ అవస్థ చూస్తే మాత్రం ఎటువంటి కఠిన పాషాణ హృదయులకు కూడా మరి మనసు కరగక మానదు. మన ప్రభుత్వానికి ఎందుకో ఈ నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా వాళ్ళ స్పందన కరువైంది. 15,000 కంపెనీలు వచ్చినాయి అంటున్నారా, ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయో తెలియదు. లెక్కలు చెప్పటంలో మన వాళ్ళు చాలా నిజంగా అందవేసినటువంటి చేయి. దాంట్లో గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఎన్నో ఛేదించి ఉంటారు. ఇంకా అంతకంటే పైదేదన్నా ఉంటే అది కూడా వాళ్ళకే ఇవ్వాలి తప్ప ఇంకోటికి ఇవ్వటానికి లేదు. ఈ 15,000 ఎక్కడొచ్చినాయో దాని లిస్ట్ ఏందో కేటీ రామారావు గారిని అడుగుతున్నా, నాయన ఒక్కసారి ప్రకటించు, అవి ఏడబెట్టిండ్రు, ఎంత పెట్టుబడి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, అన్న స్థానికులకు ఎన్ని వచ్చినాయో ఒక్కసారి లెక్క చెప్పమని ఇవాళ నేను చాలా సూటిగా అడుగుతున్నా. ఇట్లాంటి అబద్ధాలు ఇంకోసారి మాట్లాడొద్దని చెప్పి కూడా సూటిగా నేను మీ ద్వారా నేను చెప్పదలిచాను. వాస్తవానికి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గణేష్ నగర్, పార్వతీనగర్, విష్ణుపురి కాలనీలలో కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప స్వామి అక్క మహంకాళి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ గుడి నిర్మాణం సంవత్సరంలో పూర్తి చేసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేయర్ వెంకట్రెడ్డి, డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, కార్పొరేటర్ బండి రమ్య, సతీష్ గౌడ్ హాజరయ్యారు. ఎందుకంటే పక్కా విదేశ ప్రాంతాలకు వెళ్ళి వచ్చి జీవించి కూడా మా కులగురు దేవుడు బీరప్ప, కామరాతి, అక్కమంకాల్ని మరవకుండా మన నెత్తిలో పెట్టుకొని మేము పూజిస్తామని ప్రమాణ స్వీకారంతో ఇక్కడ కొత్త బీరప్ప గుడిని నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా మేము కులాదులు అందరము ఎప్పుడైనా మా బీరప్ప దేవిని మరవకుండా కొలుస్తామని చేయడం కాకుండా ఇక్కడ ఉన్నాసుంటి ఈ గణేష్ నగర్, విష్ణుపూర్ కాలనీ, పార్వతీ నగర్ 3 కాలనీల కురుమలంతా కలిసి ఇక్కడ నూతనంగా బీరప్ప స్వామి గుడి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్పొరేటర్ కవిడ పోచయ్య కుర్మ గారికి, అదేవిధంగా కుర్మనగర్ వ్యవస్థాపకులు నోముల మైసయ్య కుర్మ గారికి, మిగతా ఇక్కడికి వచ్చిన కుల పెద్దలందరికీ శనార్థులు తెలియజేస్తూ మాకు ఇక్కడ ఈ బీరప్ప స్వామి దేవస్థానానికి ఈ స్థలాన్ని కేటాయించి మా గణేష్ నగర్, పార్వతీ నగర్, విష్ణుపూర్ కాలనీ వాళ్ళంతా ఒక గుడి నిర్మించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. మేము కూడా గుడి ల్యాండ్ ఇష్టం మన మేయర్ కానీ కార్పొరేటర్లు అందరం నిర్ణయించుకొని ఈ జాగా ఇవ్వాలని కూడా మాట్లాడి మాతో కూడా సంప్రదించడం జరిగింది. మేయర్ గారు ఆ గుడి జాగా ఇస్తానంటే ఇవ్వాలన్నా మాకు, ఎందుకంటే మేము దగ్గర 300 అందరికీ
గుడికి ఎక్కడో పోవాలంటే చాలా దూరంగా ఉన్నది. ఇక్కడ గుడి నిర్మించుకోవడం అంటే ఇచ్చారు. గుడి కట్టడానికి కూడా సహాయ సహకారాలు నా హెల్పింగ్ ఉంటుందని ఆయన కూడా చెప్పాడు. మా హెల్పింగ్. అంబర్పేట్ నియోజకవర్గంలోని గౌల్నాక డివిజన్ పోచమ్మ దేవాలయంలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ అమ్మవారి దీవెనలతో కరోనా మహమ్మారి పారిపోవాలని ఆకాంక్షించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బోయ రంగయ్య, శ్రీనివాస్, రాము, మహేష్, పోతురాజు, సైదులు, నాగులు పాల్గొన్నారు. మాతా పోచమ్మ టెంపుల్ గోల్నాక చర్చి గల్లీలో ఈరోజు బోనాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సంఘ సభ్యులైన ప్రెసిడెంట్ గారు రంగయ్య, రాము, దుబ్బల మహేష్, ఇంకా మిగతా విజయభాస్కర్ కలిసి చాలా 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 ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. భక్తి శ్రద్ధలతో నుంచి మా అందరికీ మంచి సహకారం మంచిగా ఉంది. మాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ప్రతి ఇంతే స్టైల్లో ఇదే స్టైల్లో మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. ఈ కరోనా మహమ్మారి అమ్మవారి దయ వల్ల మొత్తం క్లియర్ కావాలి. ఖచ్చితంగా టోటల్ క్లియర్ అవ్వాలి. ఖాళీ మా టెంపుల్ కాదు, టోటల్ మన ఇండియా మొత్తంలో క్లియర్ కావాలని కోరుకుంటున్నాం. అమ్మవారి దయ వల్ల మొత్తం టోటల్గా క్లియర్ కావాలి కోరుకుంటున్నాం. ఇక విశాఖ ఉక్కు కర్మాగారానికి వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఐ నేతలు చేపట్టిన నిరసనకు జీవీఎంసీ మేయర్ హరివెంకట కుమారి మద్దతు ప్రకటించారు. నిరసనలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే విశాఖ నామరూపాలు లేకుండా పోతుందన్నారు. ఢిల్లీ వెళ్లిన ఉక్కు కార్మికులు నేతలను అక్కడ పోలీసులు ఇబ్బందులు పెడితే రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ను పట్టించుకోకుండా రాజకీయాలు చేయాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. మరి వాస్తవానికి ఢిల్లీలో ప్రశాంతంగా ధర్నా కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఈరోజు ముందు నుంచి కూడా ఉన్నటువంటి ఇంత నిర్బంధం అవసరమైనటువంటి నేను అడుగుతూ ఉన్నాం. అంటే రేపు దేశ రాజధానిలో కార్మికులు నీ విధానానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేసేటటువంటి హక్కు లేదా అనేటువంటి నేను అడుగుతున్నాను. ఇటే పరిస్థితి కొనసాగిస్తే ప్రధానమంత్రి అయినా ఆర్థిక మంత్రి అయినా విశాఖపట్నం వస్తారా? రండి చూసుకుందాం. మీరు మా వాళ్ళని తీసుకెళ్ళి మీరు ఢిల్లీలో వెళ్ళి జైల్లో పెడతారా? పోలీస్ స్టేషన్లో పెడతారా? పట్టణంలో మరిహారమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలను తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ చేస్తున్న కార్మిక సంఘాల తాలూకా నిరసన. నగరంలో మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇవాళ ఈ సంఘీభావ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. వారందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడే ఢిల్లీలో ఉంటున్న మా పార్టీ నాయకులతో మాట్లాడడం జరిగింది. కార్మిక నాయకులందరూ కూడా చెప్తా ఉన్నారు. కొన్ని చోట్ల లాడ్జీలు కూడా కర్మాగారానికి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు గాంధీ విగ్రహం దగ్గర సంఘీభావం తెలియపరుస్తున్నాము. మహావిశాఖ నగరపాలక సంస్థలో మొదటి కౌన్సిల్లోనే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ వ్యతిరేకంగా తీర్మానం చేయడం జరిగింది. అంతేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో
ఉక్కు కర్మాగారానికి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం కూడా జరిగింది. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు కూడా గాంధీ విగ్రహం నుంచి స్టీల్ ప్లాంట్ వరకు పాదయాత్ర చేసి తెలంగాణ రాష్ట్ర నేత్ర వైద్యుల సంఘం నూతన అధ్యక్షుడిగా వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ నేత్ర వైద్యులు ఐతరాజు రవీంద్ర ఎన్నికయ్యారు. వరంగల్ ములుగు రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్లో తెలంగాణ రాష్ట్ర నేత్ర వైద్యుల సొసైటీ 6వ వార్షికోత్సవ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర నేత్ర వైద్యులు సంఘటితంగా ఉండి పోరాడి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం నూతన అధ్యక్షుడిగా డాక్టర్ రవీంద్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ జగన్మోహన్ రావు నుంచి పదవి బాధ్యతలు స్వీకరించారు. నూతన అధ్యక్షుడు రవీంద్ర మాట్లాడుతూ 2 రోజుల పాటు జూమ్ యాప్ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1200 మంది నేత్ర వైద్యులతో వర్చువల్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మీటింగ్ ద్వారా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులచే వారి అనుభవాలు, నూతన వైద్య పద్ధతుల గురించి అవగాహన కల్పించడం, జిల్లా స్థాయి నేత్ర వైద్య శిబిరాల నిర్వహణ, నూతన నేత్ర వైద్యులకు ప్రభుత్వాలు కల్పించనున్నట్లు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజలింగం, భరత్ కుమార్, ప్రవీణ్, శరత్, బాబు తదితరులు పాల్గొన్నారు. Our Warangal unit president, Dr. Rajkumar. Good afternoon, everybody. On behalf of our Telangana Ophthalmological Society, I, Dr. G.R. Bharatkumar, Joint Secretary, extend a cordial welcome to all of you on this happy occasion of the inauguration of our 6th annual State Ophthalmological Conference of our society. Today, at this historical place of Warangal of International Ramappa Temple, after conducting 5 successive state conferences successfully under the able guidance of our senior colleagues, we have the honor of arranging the successive state conference here with a view to keep the torch of unity. Now I invite Dr. Jagannath Rao, our కర్నూలు జిల్లా బనగానేపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉపాధి హామీ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన స్థానిక ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోవడంతోనే పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. కక్ష సాధింపు చర్యతోనే ప్రభుత్వ నిర్లక్ష్యం, మొండి వైఖరితో బిల్లులు చెల్లించకపోవడంతో అనేక మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. అరకొరగా అక్కడక్కడ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు వస్తే వైసీపీ కమిషన్లు కాచుకొని కూర్చున్నారని ఎద్దేవా చేశారు. వెంటనే ఉపాధి హామీ బిల్లులు వెంటనే ఉపాధి హామీ బిల్లులు వెంటనే ప్రభుత్వ వైఖరి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి బిల్లులు, ఎన్ఆర్ఐజిఎస్కి సంబంధించినటువంటి బిల్లులు కానీ, డిఎంఎఫ్ నిధులు కానీ, నీరు చెట్టు బిల్లులు కానీ కొన్ని క్వాలిటీ కంట్రోల్ చూసిన తర్వాత ఎఫ్టీఓకి వెళ్తాయి. మరి ఇన్ని పరీక్షలు చేసిన తర్వాత, ఇంతమంది అధికారులు విజిలెన్స్ వాళ్ళు అన్ని చేసిన తర్వాత ఎందుకు మా బిల్లులు ఆపుతా ఉన్నారు? మీకు ఆపేటువంటి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? విజిలెన్స్ వాళ్ళు కూడా 3 సార్లు వచ్చి మళ్ళీ క్వాలిటీ కంట్రోల్తో కలిపి చేశారు. ఇంతమంది సర్టిఫికెట్లు ఇచ్చినాక, ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు మా డబ్బులు ఇవ్వడం లేదు. ఎందుకు కాంట్రాక్టుల మీద పగ మీకు?
మా యొక్క డబ్బులు ఏదైతే మా యొక్క కాంట్రాక్టర్లకు రావాలనో, తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కాంట్రాక్టర్లకు రావాలనో వారి డబ్బులు వాడుకొని వారికి రావాల్సిన ఇవ్వకుండా మీరు ఇతర పనులకు ఏ విధంగా ఇస్తూ ఉన్నారు? ఈ ప్రభుత్వము దున్నపోతు మీద వర్షం పడినట్టుగా ఉంది. ఇది మేము ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు తెలియజేస్తూ ఉన్నాం, అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం, జాగ్రత్త. మీరు మీ కాంట్రాక్టర్లు కూడా పనులు చేస్తూ ఉన్నారు. మళ్ళీ ప్రభుత్వాలు మారుతాయి. మీరు ప్రభుత్వాలు మారి మీ నాయకుల మాటలేని ఇప్పుడు ఊర్లలో కట్టేటువంటి బిల్డింగులు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇతర పనులు కూడా ఇదే పనులు మళ్ళీ మీకు డబ్బులు రాకపోతే మీవి కూడా మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత పెండింగ్ ఉంటాయి. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ బతుకులు కూడా ఇదే మాదిరి రోడ్ల మీదకి అవుతుంది. మీ కుటుంబాల సమస్యలు మీ వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. జాగ్రత్త. ప్రభుత్వం మీద నమ్మకం పోయింది. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక ప్రతి కాంట్రాక్టర్ కూడా మాకు పనులు వద్దు మేము చేయమంటే అధికారులు బలవంతంతో బ్లాక్మెయిల్ చేసి సర్పంచుల మీద ఒత్తిడి తెచ్చి కాంట్రాక్టర్ల మీద ఒత్తిడి తెచ్చి చేయిస్తూ ఉన్నారు. మళ్ళీ కమిషన్లు కావాలి. కమిషన్ల కోసం నాయకుడు రెడీగా ఉన్నాడు. కమిషన్ల కోసం కమిషన్ల రెడ్డి రెడీగా ఉన్నాడు. పైన కమిషన్లు కింద కమిషన్లు మధ్య. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. గోషామహల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వెల్లడి. సీఎం కేసీఆర్ పై దళిత సంఘాల ప్రశంసల జల్లు. సరూర్ నగర్ లో పాలాభిషేకం. పీర్జాదిగూడలో మరో ఆలయం. బీరప్ప గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మేయర్, డిప్యూటీ మేయర్. సీఎం కేసీఆర్ పై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఫైర్. యువకుల ఆత్మహత్యలకు సర్కారుదే బాధ్యతనని స్పష్టీకరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.